హాయ్ ఇలా అందరికీ, నేను మీ లచ్చవ్వను. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ వీడియోకి ఇట్లా నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అట్లనే ఇలా వీడియో ఏంటిదో చెప్పే పోషక్క. ఇయాల్టి వీడియో ఏంటిదంటే మన లచ్చక్కకు ఒక ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. ఇంటి ముందు అయితే ఎవరో చేతబడి చేస్తారు. వీడియో అయితే మంచి కామెడీ ఉండబోతుంది ఫ్రెండ్స్. ఇప్పటికే లేట్ అయింది, పోదాం పా పోషక్క. గ్రామంలో ఉన్న ప్రజలారా అందరూ బయటికి రాగలరు. అటుపో పట్టుకొని సుబ్బి ఆడేమో చాటింపు చేస్తాడు కదా. ఏంద్రా సుబ్బి, ఎందుకో పిలిచినావు అందరినీ? ఏం లేదే రాజయ్య బాపు, ఒక వార్త తీసుకొచ్చిన చదువుతా అందరి నుండి. గ్రామం సంకనాకినపల్లె గ్రామ ప్రజలకు తెలియజేయనది ఏమనగా, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు సోమవారం నాడు వారికి కేటాయించిన ఇల్లును పత్రాలతో సహా లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. కావున గ్రామ ప్రజలు తక్షణమే గ్రామ పంచాయతీకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ఏంటిదుల్లా సుబ్బిగాడు ఆటో పట్టుకొని వచ్చి ఏమో చెప్పబట్టే నాకు వినబడి చెత్తలేదు. ఓ లచ్చక్క, నువ్వన్న చెప్పరా అదే జరంగా. సుబ్బిగాడేమో చెప్పబట్టే నాకు వినబడి పాడైతలేదుగా, అదే లచ్చక్క. ఓ మల్లవ్వ, ఏం లేదే, ఇందిరమ్మ ఇల్లులు ఇస్తారట. గందుకే మనల్ని గ్రామ పంచాయతీ కాడికి రమ్మంటారు. గంతేనే, తలుపులేసి రాపోర్రి, పోదాం మనం. ఊరంతా చెప్పత్తే మీరిద్దరే వచ్చిరు కదా, మిగతా వాళ్ళు లేరి. అయ్యో అత్తారు, ఆగలేవు. బుర్రు నూరికి రావడానికి ఏమైనా బండి ఉన్నదా? నడుచుకుంటేనా అచ్చుడు, తాళాలు గీలాలన్నీ వేసుకొని వచ్చేసరికి టైం పట్టదా? గట్ల కాదు లచ్చవ్వ, సర్పంచ్ సారు కోపానికి వస్తాడు, ఇంకా ఏరని ఇంకెవరు వస్తలేరని. రాజయ్య బాపుండి మళ్ళవ్వ వస్తారావో. దాదా పోషక్క, నీకోసమే చూస్తారు అందరూ. సర్పంచ్ సార్ కోపానికి వస్తాడు, ఎవరు వస్తలేరని. ఇప్పటిదాకా ఏ గుర్త పెట్టినావు సుబ్బిగా? అందరు వచ్చిరు కానీ మీ సర్పంచ్ సార్ ఒక్కడే లేడు కదా. అత్తండి ఆగరాదవ్వా, ఈయనే ఉన్నాడట సర్పంచ్ సారు, అత్తడిగా. ఆగో సర్పంచ్ సార్ వచ్చిరు కదా. సార్ నమస్కారం సార్. నమస్కారం అమ్మా, అందరు వచ్చినట్లే కదా. మరి మీటింగు స్టార్ట్ చేద్దామా? అందరు వచ్చినట్టే సారు, మీరే లేటుగా వచ్చిరు. మీటింగ్ అయితే మొదలు పెట్టుర్రి. నిల్చుండి కాళ్ళన్నీ నొత్తాయి. ఓకే అమ్మా, స్టార్ట్ చేస్తా ఇక. అరే సుబ్బిగా, కడుపులంతా గావరు అవుతుంది, గుటగుట అంటుందిరా. ఒకసారి పోయత్తా, వీళ్ళను మేనేజ్ చేస్తావారా కొద్దిసేపు? సారు, మీరు అట్లా అనుకుని అందరూ కోపం మీద ఉన్నారు. మీరు ఇట్లా ఇప్పుడు మధ్యలో లేచిపోయారు అనుకో, మీ పరువే పోతుంది. సార్ ఎందుకో లేచిపోతాడని. సరేరా, ఎట్లయితే అట్లా కానీ ఎక్కువసేపు ఆపుకుంటా కానీ మీటింగ్ అయితే స్టార్ట్ చేయరా, తొందరగా ముగించుకుందాం. ఓ సారు, అప్పటి నుండి మీ గుసగుసలే నడుస్తాయి. మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఓ లచ్చ బాగు, ఏం లేదు కానీ ఈ సుబ్బిగాడు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఎవరెవరికి వచ్చినాయో చదువుతాడు, ఇనూరు అందరూ. అట్లా నానే సర్పంచ్ సారు, మేము అప్పటి నుండి పిట్టకు పెట్టినట్టు చూడబడుతుంది. తొందరగా చదువు మన సుబ్బిగాన్ని. ఇగో చదువుతాన్నా, ఇనూరి అందరూ చింతకాడి పోషక్క, వెంటకాడి వెంటమ్మ, సందుగుల లచ్చక్క, బడికాడి బర్రె మళ్ళీ. అగో లచ్చక్క వచ్చిందట, సందులో లచ్చక్క అని పిలిచిర్రు. లచ్చక్క ఇక పార్టీ ఇచ్చుడే నువ్వు. అంత మంచిగానే ఉన్నది కానీ ఏ నుంచో మురుగు గబ్బు గబ్బు వాసన వస్తుంది ఎక్కడి నుంచి. ఓ లచ్చి, నువ్వు ఇట్లా విత్తినావే? ఇల్లు వచ్చిన సందర్భంలో రోతగా విత్తినట్టున్నావు కదా. అబ్బా, మురుగు వాసన వస్తుంది లచ్చి. చీపాడుగాను, గా పిత్తులు నేనెందుకు విత్తినా నన్ను అంటారేమో. అగో వెనకాల మల్లిగాడు ఉన్నాడు కదా, ఆడికిట్లా విత్తవచ్చు. ఆడు పిత్తి సప్పుడేకుంటాడు, నల్లికుట్లోడాడు. ఏ ఊకోలచ్చవ్వా, నువ్వు నా మీద పడ్డావు. నేనెందుకాయే ముందటి నుంచి వాసన వస్తా అంటే నువ్వు వెనకాల నుంచి అనబడుతుంది. ఎన్ని రోజులైనా దొడ్డిగోక. ఇంతకుముందు డొర్రు అని సౌండ్ వినబడ్డది అమ్మమ్మ నాకు. గీటేకి ముందటి నుంచి వినబడ్డది. అవునా నాన్నయ్య, ముందటి నుంచి వినబడ్డదా సౌండ్? అరే సుబ్బిగా, ఈ పోరడు ఇట్లా చూసిండారా నేను విత్తేది ముందటి నుంచి వచ్చిందని కరెక్ట్గా చెప్తాడు. ఓరి సుబ్బిగా, పిత్తి ఏమెరిగినట్టు నల్లికుట్లోని తీరున్నావు. అప్పటి నుంచి ఈ మురుగు వాసన వీల్చుకోలేక సత్తానం కాదురా సుబ్బిగా. అటేటు పోయి విత్తెత్తి అయిపోవు కదా. ఆగులచ్చవ్వా, నువ్వేమో నేను విత్తున్నా అంటున్నావు. ఈ పిత్తులు కూడా ఏంది, ఫస్ట్ అయితే ఇక్కడ ముచ్చటోడవని. అరే సుబ్బిగా, నేను ఇంకొంచెం సేపు ఇక్కడనే ఉన్నాను అనుకో, డిటెక్టివ్ లెక్క పిత్తింది ఎవరో కనిపెట్టేటట్టున్నారా. అప్పుడు నా పరువు అంతా పోతుంది. నువ్వు ఏదో ఒకటి మేనేజ్ చేసుకోరా. నాకేమో ఇలా దొడ్డికి బాగా వస్తుంది. కొంచెం సేపు అయితే నేనే ఎరిగేటట్టున్నా. ఓ సారు, అట్లయితే మీరు ఇక్కడ నుంచి తొందరగా పోర్రి, నేను ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తా కానీ అంతా. సర్పంచ్ సార్కి ఏదో అర్జెంట్ మీటింగ్ ఉన్నదట, సార్ అయితే పోతాడు. నేను ఇక మీకు ఒక్కొక్కరికి పత్రాలు ఇస్తా, తాళాలు కూడా ఇస్తా, అట్లనే ఇంటి తాళాలు. రేపైతే ఓపెనింగ్ ఉంటుంది, అందరు రావాలి.
ఇగో లచ్చవ్వ నీ ఇంటి పేపర్లు తీసుకో. నా ఇంటి పేపర్లు తాళాలు ఇస్తానా సుబ్బిగా? నీకైతే ఏం కష్టం లేకుండా పిల్లతల్లే పెళ్ళంగా వస్తుంది. ఏ ఊకో లచ్చవ్వ గట్లా అంటాను. అయితే కానీ సుబ్బిగా నువ్వు రేపు గృహప్రవేశానికి రారా పొద్దున్నే. అత్త లచ్చవ్వ సరే సరే ఇక పోర్రి మీరు అందరూ బాగాసేపు అవుతుంది నిల్చోబట్టి. ఇగో నేను మళ్ళా ఇంటింటికి ఏం తిరగాలి, అందరికీ ఈయనే చెప్తానా. రేపు నా కొత్త ఇంటి గృహప్రవేశం చేసుకుంటా, అందరు రావాలి. ఏ ఇక్కడనే చెప్తానని తప్పుగా అనుకోకుర్రి, అందరూ ఖచ్చితంగా రావాలి. ఏ లచ్చక్క అందరం మాత్తంగాని నువ్వైతే పోయి పని చేసుకోపోయి ఇక కొత్తింట్లా. ఏ అత్తం లచ్చక్క ఈడ చెప్తేంది ఇంటికి వచ్చి చెప్తేంది ఎట్లయితేంది మేము అత్తంగాని. అగో చూసి రానుర్రా, లచ్చక్కకు కొత్తిల్లు వచ్చిందని ఆగనే ఆగుతలేదు. ఎంత కొత్తిల్లు వస్తేంది ఈ గ్రామ పంచాయతీ కాడ కొత్తింట్లోకి వస్తానని చెప్పబట్టే ఇది ఎక్కడి ముచ్చట. అవును పోసావా, మరి ఇక్కడ చెప్తాంది కొత్తింట్లోకి వస్తానమని. ఏ గట్లెందుకంటారు రా ఇక పోదాం పారి, ఎక్కడ చెప్తేంది గాని. ఒరే సుబ్బిగా ఊరంతా డబ్బు చాటింపేసినట్టున్నావు కదా, నేనే విత్తిన్నా అని. గా మొత్తం అంత పోరడు చూడు, పిత్తుల సారత్తాండు అని అంటాడు. నువ్వు కాకపోతే నా గురించి ఎవ్వరు తెలియదు, నువ్వే చెప్పినట్టున్నావు అందరికి. ఓ సారు నేనైతే మీ పిత్తుల గురించి నేనైతే ఎవ్వరికి ఏం చెప్పలే, మీరే చెప్పుకుంటారు. ఇప్పుడు మీరు గిట్లా పొలం ఏమని అన్నారనుకో, మీరే విత్తిరని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. మీకైతే ముందుగల్లా దొడ్డికి పెట్టుడు తక్కువైందా, లేకుంటే ఈడ కూడా విత్తి గబ్బు గబ్బు చేస్తారా? తక్కువైనట్టేరా, గదేం చెప్తుంది నన్ను ఇంతకంటే పెద్ద పెద్ద చూసిన. ఏ కొంచెం కడుపులా గుట అంటుందిరా, దానికేం కాదు మంచిగానే ఉన్నా. అయితమైనా గానీ పప్పులు అయితే తినకూరి సారు, మళ్ళీ గిట్లా గబ్బులు లేపారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వారిపోతారు మీ పిత్తుల వాసనకు. ఏ సుబ్బిగా నీకు బాగా అవుతుందిరా, నిన్నంటేనేమో కడుపులా కొంచెం గడబిడయి పిత్తులు వచ్చినాయి, ఇయ్యాల కూడా తయారా నాకు. సరే గాని సారు ముందైతే పోయి లచ్చవని కలుద్దాంపా, మనం వచ్చి బాగాసేపు అవుతుంది. సరే పారా కలుద్దాం. రండి సారు రండి, మీకోసమే అప్పటి నుండి చూస్తున్నాం, మీరు వస్తే ఫంక్షన్ స్టార్ట్ చేద్దామని. అవునా లచ్చవ్వా, ఇదేనా మీకు వచ్చిన ఇల్లు? మంచిగా ఉన్నది, మంచిగా దుమ్దాంగా డెకరేషన్ చేసినావు, మంచిగా వంటలు కూడా అయినాయి, మంచిగా ఇల్లును కూడా మంచిగా తయారు చేసినావు లచ్చవ్వా. అన్ని తయారైనా సారు, మీకోసమే అప్పటి నుండి చూస్తాను, మీరు వస్తే కొత్తింట్లో పోదామని అందరం ఎవరు చూస్తాను. లచ్చవ్వా మరి కొత్తింట్లకైతే పోదాం. లచ్చవ్వా నీ కొత్తిల్లు అయితే మంచిగా ఉన్నది, అట్టిగానే ఒకసారి కలిసిపోదామని వచ్చిన. నువ్వైతే ఇంట్లో కొత్తింట్లో పాలు పొంగించుకో, నేను సాయంత్రం వచ్చి భోజనం చేసిపోతా కానీ ఏం బాధపడకు, ఇప్పుడు సారు పోతాడని. సరే సారు సాయంత్రం రారు మరి. సరే లచ్చవ్వా మరి నేను పోయత్తా. అబ్బా కొడుక నిన్న విట్టింది నువ్వేనా? అయితే అట్టటిగా సుబ్బని తిట్టినా నిన్న. అవును లచ్చవ్వా, నిన్న సర్పంచ్ సారే విట్టినట్టున్నాడు, సేమ్ మళ్ళా గదే గబ్బు వాసన వస్తుంది, మళ్ళీ ఏంది నచ్చిండు అదే వాసన సేమ్. పాడుగాను అంత కసర వాసన. అవునమ్మా ఇవాళ కూడా గదే సేమ్ పండుగ వచ్చిన వాసనే వస్తుందమ్మా. అవును రా చిన్న, సేమ్ గదే రోత వాసన వచ్చి పాడైతుంది. అమ్మమ్మ ఆకలి అవుతుందమ్మమ్మ, మనం అన్నం ఎప్పుడు తినడు? నాకు కూడా ఆకలి అవుతుంది అమ్మమ్మ, అన్నం తిన్నాం బాగా. అయ్యో ఈ పిత్తుల వెళ్ళబడి అన్నం పెట్టుడే మర్చిపోయినా. పాపం అందరికి ఆకలి అవుతుంది కావచ్చు, అన్నం అయితే తిందాం పారి ముందు. రారా సుబ్బిగా రారా, మళ్ళీ అన్నం అయితే తిందాం రారి. సరే లచ్చవ్వా తిందాం పా ఇక. ఇగో మళ్ళవ్వా అన్నం తినే. ఏం కూరలే బాగానే పెట్టుకొని వచ్చినావు? ఏం కూరలు ఎక్కడిది మళ్ళవ్వా, ఇంత ముద్దపప్పు చారు చేసిన, వంకాయ ఆలుగడ్డ కూర ఉండి ఇంత జిలేబీ తెప్పించిన. అయ్యో బొక్క కూర లేదా లచ్చక్క? పాడుగాను ఇది ఎక్కడి వ్యవహారమే, కొత్తింటికి వచ్చిన కాడ గా బొక్క కూర వండుతారా ఎవరన్నా? నువ్వు గట్లా అడగబడితే బొక్క కూర ఉన్నదా అని. నాకైతే ఎరకలేదా కొత్తింటికి వచ్చిన కాడ బొక్క కూర వండాలని, అట్టిగానే జోకి చేసిన. సరే మల్లవ్వ ఇప్పుడైతే నువ్వు అన్నం తినే, మళ్ళీ రోజు బొక్క కూర మా వండుకుందాం గాని. బువ్వ కూర వేసి కవర్లా పొంగ పట్టుకపోతా, ఇంటికాడ ముసలోడు ఒక్కడే చూస్తాడు కావచ్చు నా కోసం. ఇదేమైనా గానీ నువ్వైతే అన్నం తినే, పొంగ మాయేసిస్తా గాని. A few moments later. అబ్బా పొద్దుటి నుండి పని చేసి ఎంత పుండుకుండైంది, చేసేపు ఇట్లా వంట. The next day. అగో తొందరగా తెల్లారింది, గిట్లా వననో లేదో అప్పుడే తెల్లారింది. ఇక ఏం చేస్తా, ఇంత లేచి అరకు ముగ్గెత్తా.
ఓ అవో నా ఇంటి ముందేమో వేసిరు కదా. ఓం భగిని భాగోదరి బక్కాదరి ఝుంఝాకరి ఓం ఫట్వాహ ఓం పాతాళ భైరవ పుష్పాటు భైరవ మహదీర పుష్పాటు పుష్ప 1 బాహుబలి 2 భగవతి భాగోదరి భంగాదరి బస్ ఓం ఫట్వాహ తెల్లార వరకు దీని ఇల్లు ఇక్కడ ఉండిపోవద్దు, ఆకాశంలోకి ఎగిరిపోవాలి. లచ్చక్క ముచ్చక్క చెమ్మచక్క ఓం ఫట్వాహ. ఓ అవలాలో ఓ ఐలాలో రారవ్వా రారి. నా ఇంటి ముందు ఎవడో చేతబడి చేసిండవో. దీని కాలిరుగా దీని చేతులిరుగా దీని ఇల్లు కాల్పోను దీని మొల్లారని దింప. ఆ ఇల్లు దొరికిందానే చేతబడి చేయడానికి. నాకు ఫ్రీగా ఇందిరం ఇల్లు వచ్చిందని ఎవరి కళ్ళు మండినాయో నా ఇంటి ముందు చేతబడి చేసిర్రు. ఏంది లచ్చావా, ఏమైంది? అప్పటి నుండి బాగా ఉరుతాను, ఏమైంది? నా ఇంటి ముందు ఏదో చేతబడి చేసిందిరా, నీ కళ్ళు కనబడతలేవారా? చూడొకసారి ఇటు. సిగ్గులు మానాలు ఉండాలి ఒక్కొక్కదానికి. ఎవతి చేసిందో కానీ రేషం ఉన్న ఆడిదైతే ముందుకు రావాలి. ఏమో అప్పటి నుంచి నా ఇంటి దిక్కు చూసుకుంటా బాగా తిరుగుతానవేందే. నీ ఇంటి ముందు ఎవతి చేసి వచ్చిందో దాన్ని తిట్టే. ఏందో నా ఇంటి మొఖాన్ని చూసుకుంటా బగ్గా తిడతాను. పంది పిర్రలదానా, నీకెందుకు రేషం వస్తుంది? డబ్బతలకాయదానా, నువ్వు ఇట్లా చేతబడి చేసినావా అనే పోసి నీకెందుకు బాగా రేషం వస్తుంది? ఓ పంది పిర్రలదానా, నీ ఎందుకు చేస్తేనే చేతబడి? నన్నే పంది పిల్లదానంటావా? దెబ్బతలకాయదానా, అత్త నాయవే నీ సిగ ఉరిగిత్తా. ఏ రావే చూసుకుందాం నువ్వే పాడి ఉరిగిస్తావో. వీళ్ళకేం పుట్టింది? గా చేతబడి చేసిన దాంట్లో పోయి కొట్టుకుంటారు. అవ్వలు కొట్టుకోకుర్రి, రాగుర్రి. ఓర్ని అవ్వ, ఆడోళ్ళ జోలికి పోవద్దురు. ఆళ్ళు మంచిగానే కొట్టుకుంటారు, మళ్ళీ కలిసి ఉంటారు. కానీ మనం పోయినామనుకో ఇట్లనే ఆడోళ్ళ చేతుల తన్నులు తింటాం. ఆడోళ్ళ జోలికి పోకురి దోస్తులు, ఇట్లనే కాలు చేతులు ఇరుక్కొట్టుకోకుర్రి. సరే మరి దోస్తులు, ఉంటా మరి. లచ్చక్క ఇంటికి ఎవరు మంత్రాలు చేసిరో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.